హలో అండి, ఈరోజు వీడియో వచ్చేసి నేను యూట్యూబ్ లో చూసి టైలరింగ్ నేర్చుకున్నాను చెప్పా కదా. టైలరింగ్ అంటే ఏం లేదండి, బ్లౌజెస్ నేర్చుకున్నాను ఎక్కువ. సో యూట్యూబ్ లో నేను చూసి నేర్చుకున్న బ్లౌజెస్ నిజంగా కుదిరాయా లేదా ఆనెస్ట్ గా చెప్తున్నా అండి మీకు. నిజంగా అంటే నా ఒపీనియన్ చెప్తున్నా. సో రీసెంట్ గా మీరు చూస్తూనే ఉన్నారు యూట్యూబ్ లో నేను ఒక బ్లౌజ్ కటింగ్ అన్ని వీడియోస్ పెట్టా కదా. సో ఇదే అనమాట ఆ బ్లౌజ్. ఇది వచ్చేసి నేను కుట్టిన విధానం వచ్చేసి రౌండ్ బెల్ట్ అనమాట. సో మీకు ఇన్ డీటెయిల్ గా చెప్తాను. రౌండ్ బెల్ట్ అంటే ఏం లేదండి, సేమ్ ఇది క్రాస్ కట్ బ్లౌజే. అంటే జనరల్ గా అందరూ లేడీస్ అయితే జనరల్ గా పాతకాలం నుండి అంటే అమ్మ వాళ్ళు వేసుకుంటారు కదా. సో ఇదనమాట. ఇలా దానికి 3 డాట్స్ వస్తాయి, కింద షేప్ బెల్ట్ వస్తుంది దానికి. కానీ దీనికి దానికి ఉన్న తేడా ఏంటంటే ఇక్కడ మెజర్మెంట్ మనము మార్చుకుంటాము. ఇక్కడ షేప్ బెల్ట్ దగ్గర కింద 2 ఇంచులు పైన 1 ఇంచు తీసుకున్నాం కదా, అదే మెజర్మెంట్ ఇక్కడ పెట్టుకుంటే ఈ షేప్ బెల్ట్ ఇలా పైకి వస్తుంది. సో దీన్ని రౌండ్ బెల్ట్ మోడల్ అంటారనమాట. సో దీంట్లో ఇంకొక విషయం నేను ట్రై చేసింది ఏంటంటే, సో ఈ రౌండ్ బెల్ట్ అనేది అసలు ఫిట్టింగ్ మాత్రం చాలా బాగా కుదిరిందండి. ఈ చెస్ట్ పార్ట్ దగ్గర గానీ చూసారు కదా, ఈ డాట్స్ వేయడం గానీ నాకైతే ఆల్మోస్ట్ కొంచెం నేర్చుకున్నానని చెప్పాలి. ఇంకో పాయింట్ ఏంటంటే, ఈ బ్లౌజ్ లో నేను ఇంకో ప్రయోగం చేశానని చెప్పా కదా, కృష్ణ హ్యాండ్స్ అని చెప్పా కదా. సో యాక్చువల్ గా నేను తెలియకుండానే శారీ పీస్ చాలా తక్కువ తీసుకున్నా. అంటే వాంటెడ్ గా ఈ హ్యాండ్స్ కుడదామని అనుకోలా, శారీ పీస్ ఉంటే కుడదాం అనుకున్నా. నా శారీ పీస్ అయితే ఇదిగో ఈ లెంతే మిగిలింది. ఉన్న లెంత్ ని బట్టి నేను కృష్ణ హ్యాండ్స్ కుట్టాను. యాక్చువల్ గా అయితే ఇంకా ఇక్కడ దాకైనా వస్తాయండి మనకి. సో కానీ ఈ బ్లౌజ్ ఫిట్టింగ్ మాత్రం చాలా బాగా కుదిరిందండి నాకు. ఈ అదే మనకి డాట్స్ గానీ ఈ కృష్ణ హ్యాండ్స్ గానీ చాలా బాగా కుదిరాయి. ఈసారి నేను ఈ హ్యాండ్స్ ఇంకా ఎక్కువ లెంత్ తీసుకోను అనేది, అంటే శారీలో పీస్ ఇంకా ఎక్కువ తీసుకొని ట్రై చేస్తాను నెక్స్ట్ బ్లౌజ్ కి. సో ఇది ఈ మధ్య నేను నేర్చుకున్న కొత్త బ్లౌజ్ అనమాట. అసలు ఈ క్రాస్ కట్ బ్లౌజ్ కన్నా దీని ఫిట్టింగ్ బాగుంది. మీకు క్రాస్ కట్ బ్లౌజ్ కూడా చూపిస్తాను నేను. సో ఇది క్రాస్ కట్ బ్లౌజ్ అండి. మీరు చూస్తే ఇటు సైడ్ మనకి చూసారు కదా, షేప్ బెల్ట్ ఇక్కడ దాకే ఉంది. సో దీనికి తేడా చూసారు, ఈ షేప్ బెల్ట్ అనేది ఇక్కడ దాకా వస్తుంది, దీనికి ఇక్కడ వస్తుంది. పెద్ద తేడా ఏం లేదండి. ఇదిగో క్రాస్ కట్ బ్లౌజ్, ఇది వచ్చేసి ఇది క్రాస్ కట్టే, బట్ ఏంటంటే ఇక్కడ షేప్ బెల్ట్ తేడా వస్తుంది అంతేనండి. ఇది నేను కుట్టిన బ్లౌజెస్ మోడల్స్ చూడండి ఒకసారి. ఇది వచ్చి క్రాస్ కట్ బ్లౌజే అండ్ ఇది వచ్చేసి క్రాస్ కట్ బ్లౌజే, కానీ ఇది రౌండ్ బెల్ట్ బ్లౌజ్ మోడల్ అనమాట. సో ఇది విత్ కృష్ణ హ్యాండ్స్ అండి. ఇది కృష్ణ హ్యాండ్స్ ట్రై చేశాను. చూసారు కదా కృష్ణ హ్యాండ్స్, ఒకసారి మీకు ఇట్లా చూపిస్తా. సో ఇలా వచ్చాయండి హ్యాండ్స్. ఇంకా ఈ లెంత్ అయితే మనం పెంచుకోవచ్చు, బుట్ట కూడా పెంచుకోవచ్చు. ఇది సెకండ్, ఇది రీసెంట్ గా కుట్టిన మోడల్. దీనికంటే ముందు నేను ట్రై చేసిన మోడల్ మీకు చూపించా, ఈ క్రాస్ కట్ ది అప్పుడెప్పుడో కుట్టా. అండ్ ఇంకోటి ఇదేంటి అంటే కటోరీ కట్ అండి. మీరు ఇక్కడ చూస్తే ఇది కటోరీ కట్, దీనికి కూడా షేప్ బెల్ట్ వస్తుంది. క్రాస్ కటింగ్ ఏం కాదు దీనికి క్రాస్ కటింగ్ అనుకుంటా. చాలా రోజులు నేను కుట్టి మర్చిపోయాను కూడా. ఈ కటోరీ కట్ ఏంటంటే చూసారా, ఇలా వస్తుంది కటింగ్, ఇక్కడ ఒక్క డాట్ వేసుకుంటాం దీనికి. సో ఇది కటోరీ కట్. ఎక్కువ రాజస్థానీ వాళ్ళు నార్త్ ఇండియా సైడ్ వేసుకుంటారు ఈ బ్లౌజ్. ఇది కటోరీ కట్ అండి. దీనికి కొంచెం ఫ్రిల్ ఇచ్చి హ్యాండ్స్ పెట్టాను. ఇది ఒక మోడల్ అనమాట. ఇది వచ్చేసి నేను రెగ్యులర్ గా కుట్టేదండి. ఎక్కువ నేను ప్రిన్సెస్ కట్ బ్లౌజెస్ కుట్టుకుంటాను. సో ఇట్లా జస్ట్ ఇలా వస్తుంది ప్రిన్సెస్ కట్. కటోరీ కట్ అనుకోండి ఇలా వస్తుంది. సో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేశారా, ప్రిన్సెస్ కట్ ఇక్కడ నుండి ఇక్కడ చంకలోకి హ్యాండ్స్ లోకి ఇలా వస్తుంది కదా, హ్యాండ్ రౌండ్ లోకి. కానీ కటోరీ కట్ బ్లౌజ్ ఏంటంటే ఇలా వస్తుంది కటింగ్ ఇట్లా. సో అది ఈ 4 మోడల్స్ అయితే నేను కుట్టానండి. సో ఇంకా మన ఇష్టం అనమాట. ఈ ప్రిన్సెస్ కట్ లో అయినా మనము, సో ఈ ప్రిన్సెస్ కట్ లో మనం బోట్ నెక్ పెట్టుకోవచ్చు, లేకపోతే నార్మల్ నెక్ అయినా పెట్టుకోవచ్చు, షోల్డర్స్ అవి ఇంకా అన్ని మన ఇష్టం. సో బ్యాక్ వచ్చేసి ఇలా పాట్ నెక్ లాగా పెట్టేశాను అనమాట ఇది. సో ఈ ప్రిన్సెస్ కట్ బ్లౌజ్, కటోరీ కట్ బ్లౌజ్, క్రాస్ కట్ బ్లౌజ్, క్రాస్ కట్ లోని రౌండ్ బెల్ట్ బ్లౌజ్. హ్యాండ్స్ కూడా చాలా చాలా ట్రై చేశానండి. సో ఈ వీడియో వచ్చేసి మీకు నేను ఆల్రెడీ ఛానల్లో కూడా పెట్టాను. నిజంగా అన్నిటికన్నా నాకు బాగా ఫిట్టింగ్ అనిపించింది ఏంటంటే ఇదేనండి. క్రాస్ కట్ బ్లౌజ్ లోనే ఈ బెల్ట్ ఉంది కదా, రౌండ్ బెల్ట్ రావడం వల్ల ఫిట్టింగ్ బాగుంది. హ్యాండ్స్ కూడా బాగా కుదిరాయి. హ్యాండ్స్ 2 శారీలో పీసే, కాకపోతే శారీలో అక్కడక్కడ గ్రీన్ రావడం వల్ల హ్యాండ్స్ లుక్ లేదు. సో ఈసారి మంచిగా ట్రై చేస్తా. ఫిట్టింగ్ మాత్రం చాలా బాగుందండి. సో యూట్యూబ్ చూసి ఎవరైనా మిషన్ కుట్టచ్చు అండి, టైలరింగ్ నేర్చుకోవచ్చు. మన బ్లౌజెస్ మనమే కుట్టుకోవచ్చు అనమాట. దానికోసం ఒక చిన్న వీడియో చేద్దామని చేశాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.